రాజేంద్రనగర్లో రాజకీయ కుటుంబ వివాదం, ఎమ్మెల్యే తనయుడి ఆరోపణలు, కాబోయే వధువు కుటుంబం ఆందోళన. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడి ప్రేమ వివాదం కొత్త మలుపు తిరిగింది. తండ్రిపై సంతోష్ గౌడ్ చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. అయితే అదే టైంలో ప్రకాష్ గౌడ్ తనయుడు పెళ్లి చేసుకోబోతున్న యువతి తల్లిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేయడం హైట్ డ్రామా క్రియేట్ చేసింది. ఇంతకీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఫ్యామిలీ వివాదం అండ్ కుమారుడి అత్త అరెస్ట్ వ్యవహారానికి లింక్ ఏంటి? అసలు ఈ రెండు ఎపిసోడ్స్లో ఏం జరుగుతోంది? రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందన్న ఆయన తనకు కాబోయే వధువు కుటుంబంతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. తను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడం తన తండ్రికి ఇష్టం లేదని, తనకు తన కాబోయే భార్య కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు సంతోష్ గౌడ్. తనకు కాబోయే భార్య ఇంటిపై దాడి చేయించి హత్యకు ప్రయత్నిస్తున్నారని సంతోష్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. తన తండ్రి ప్రకాష్ గౌడ్ నుంచి పోలీసులు రక్షణ కల్పించాలని వేడుకున్నారు సంతోష్ గౌడ్. నాకు ఇప్పుడు నా లైఫ్ కి థ్రెట్ ఉంది, మా అత్తమ్మకి థ్రెట్ ఉంది, నా ఫియాన్సీకి థ్రెట్ ఉంది. ఇప్పుడు ఎవరు చేపిస్తాం? మీకు చెప్పాను కదా, వాళ్ళ త్రూ. ఎప్పుడు వాళ్ళకి ఇష్టం ఉంది మీరు చేసుకోండి, మీరు నేనైతే నా కన్సర్న్ తోటి నేను ముందలుండి చేయలేను, నీకు అంత ఇష్టం ఉంటే నువ్వు చేసుకో అని చెప్పాడు. అగ్రీ చేశాడు. నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. ఇలా తీసుకోవండి అని చెప్పి వాళ్ళు ఇక్కడ పంపించి మా మీద అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇలా ఉంటే ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ నెలకొంది. ప్రకాష్ గౌడ్ కుమారుడు పెళ్లి చేసుకోబోతున్న యువతి తల్లి మణికొండ బీఆర్ఎస్ మహిళా నేత రూపారెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేయడం ఆసక్తిగా మారింది. అధిక వడ్డీ ఆశ చూపించి డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పలువురు బాధితులు ఉదయం ఆమె ఇంటి ముందు ఆందోళనకు దిగారు. దాదాపు 100 మంది నుంచి 20 కోట్ల రూపాయలు వసూలు చేశారని, డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడ్డారని నార్సింగి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. నార్సింగి పిఎస్ దగ్గర కూడా రూపారెడ్డి బాధితులు నిరసన చేపట్టారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు రూపారెడ్డిని అరెస్టు చేసి ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు నార్సింగి సిఐ విష్ణువర్ధన్ రెడ్డి. అధిక వడ్డీ చూపి ఆశ చూపే డబ్బులు తీసుకున్నారని బాధితులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్నే బేస్ చేసుకొని ఆమెను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించాము. అయితే దీనంతటికీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడే కారణమంటున్నారు రూపారెడ్డి. ఆయన కుమారుడు తమ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుండటంతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో తాను కొందరికి డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవమే కానీ వాటిని ఇలా ప్రేమ వ్యవహారానికి బిజినెస్ కు లింకు పెట్టడం కరెక్ట్ కాదన్నారు రూపారెడ్డి. ఇన్ని రోజుల నుండి నా పైన, నా ఇంటికి ఎవ్వరు దాడి చేయండి. ఇప్పుడు ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ గారి వాళ్ళ కొడుకు టి సంతోష్ గౌడ్ గారు, మా అమ్మాయి శ్రీయేషి ఎంబీబీఎస్ చదువుతుంది గవర్నమెంట్ కాలేజ్ లో. ఆ అబ్బాయి ఇష్టపడ్డాడు. ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటే మనం కోర్టులో చూసుకుంటాం, పిఎస్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. రూపారెడ్డి అనే ఆమెని ఏ రకంగా తొక్కితే, ఏ రకంగా ఫాల్స్ అలిగేషన్స్ పెట్టి జైలుకి పంపిస్తే ఇక్కడ నుండి ఈ పిల్లల్ని ఏదైనా చెయ్యొచ్చు అనే ప్లాన్ తోని ప్రకాష్ అని ఉన్నారు. ఇక్కడ ఎవరు కక్షపూరితంగా ఏమీ చేయలేదు. అంతా నువ్వే చేస్తున్నావన్నా, మా పైన కక్ష వద్దు, నేనేం నీకు దుష్మని కాదు, నీ పైన పగబట్టలేదు, నీ పేరుని నేను ఎక్కడ డ్యామేజ్ చేయలేదు. దయచేసి అన్న పిల్లల మనసును అర్థం చేసుకొని వాళ్ళని అంగీకరిస్తే చాలా బాగుంటుంది. ఇట్లా కక్షపూరితమైన చర్యలను దయచేసి ఆపేయన్న. నువ్వు ప్రజల కోసం పుట్టిన నాయకుడివి, ప్రజలను చూసుకో అన్న, ప్రజల బాధలను అర్థం చేసుకో. పైన ఒక తీరు లోపల ఒక తీరు వద్దన్న. మంచిగా ఆ పిల్లని ఆశీర్వదించన్న. ఇప్పుడున్న ఎవిడెన్స్లు అన్నీ కూడా మేము మీకు సబ్మిట్ చేస్తాము. ఇవన్నీ సబ్మిట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే చాలా ఫాల్స్ అలిగేషన్స్ నార్సింగ్ పిఎస్లో జరుగుతున్నాయి కాబట్టి అక్కడ వాస్తవాలు లేవు. అవాస్తవాలే 90% ఉన్నాయి, వాస్తవం 2% అయితే అవాస్తవాలు 98% ఉన్నాయి. అయితే రూపారెడ్డి కామెంట్స్ పై మండిపడుతోన్న బాధితులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రూపారెడ్డి ఫ్యామిలీకి చెందిన పెళ్లి వ్యవహారానికి, ఆమె చేసిన మోసానికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు. అయ్యా, మాకు ఎమ్మెల్యే కొడుక్కి ఈ కేసుకి ఎటువంటి సంబంధము లేదు. మేము డబ్బులు ఇచ్చి 3-4 ఏళ్ళు అయింది. ఎమ్మెల్యే కొడుకు ఎప్పుడు వెళ్ళాడో మాకు తెలియదు. మాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. మేము వాళ్ళని చంపేంతటి వాళ్ళం కాదు. మేము గరీబోళ్ళము, దళితులము. ఆ పాప ఎంగేజ్మెంట్కి, వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్కి కానీ ఎమ్మెల్యే కొడుకు కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఈ అప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి పార్టీలను ఇరికిస్తుంది. ఇద్దరికి చిచ్చు పెట్టి ఈమె స్వయలాభం పొందుతుంది. సేమ్ అదే బ్లాక్మెయిలింగ్, ఎవరినంటే అవన్నీ బ్లాక్మెయిల్ చేయడమే దాని బతుకే అంతా. మొత్తంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఫ్యామిలీ వివాదం, ఎమ్మెల్యే తనయుడి ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. అదే సమయంలో ఎమ్మెల్యే కుమారుడు సంతోష్ గౌడ్ పెళ్లి చేసుకోబోతున్న యువతి తల్లి రూపారెడ్డి మోసం చేశారనే ఆరోపణలు, ఆమె అరెస్టు వ్యవహారంతో ఈ ఎపిసోడ్ ఇంకో టర్న్ తీసుకుంది. మరి నార్సింగి పోలీసులు ముందు ఏం తేలుస్తారో చూడాలి.